గౌతమ్ అయితే ఆరాధ్య ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి మళ్ళీ నువ్వు ఇప్పుడు రూపం మార్చుకొని ఉంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా? నేను మళ్ళీని కాదు, నేను ఆరాధ్యని అంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? భార్య బిడ్డ దూరం అయితే నాకు అసలు బ్రతకాలనే లేదు, ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తుంది. అలాంటిది నువ్వు నన్ను కాదంటున్నావు, నువ్వు కాదు అంటున్నావు కదా, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఏమైనా సరే నువ్వే నా భార్యవి. మనది జన్మల బంధం, మన మనసులు కలిసిన బంధం, మనం ఇద్దరు కూడా తాళిబొట్టుతో కలిసిన బంధం. అందుకే నేను నిన్ను విడిపోను, నేను నిన్ను దూరం చేసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఆశ్రమంలో ఉన్న ఆవిడ అయితే పాపను ఎత్తుకొని డబ్బులు పట్టుకొని వచ్చి ఇతనికి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోమందామని చెప్పి అయితే ఆవిడైతే డబ్బులు పట్టుకొని వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటగా ఇంతలో గౌతమ్ అయితే ఆరాధ్య ఫోటో పట్టుకొని మళ్ళీతో మాట్లాడినట్లుగా మళ్ళీ ఆ ఆరాధ్య ఫోటోతో అలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆరాధ్య అని ఈ జనమంతా అంటున్నారు, కాదు నువ్వు నా భార్య మళ్ళీవని నేను నిరూపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి గౌతమ్ అయితే మళ్ళీతో అలా తన మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆమె అక్కడికి వచ్చి గౌతమ్కి డబ్బులు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక మళ్ళీ ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.